సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటులుగా రాణించిన వాళ్ళు ఎందరో. అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు అకస్మాత్తుగా రాలిపోతూ ఉంటే ఇండస్ట్రీలో విషాద స్థాయిలో అలుముకున్న నేపథ్యం. అయితే ఇప్పుడు ఇది బుల్లితెర వైపు కొనసాగుతోందా అన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా బుల్లితెర రంగంలోకి చెందిన ఎందరో సీరియల్ ఆర్టిస్టులు ఒకరి తర్వాత ఇంకొకరు అకస్మాత్తుగా కాలం చేస్తూ ఉన్నారు. ఇక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఏ విషయం తీసుకుని వచ్చాను. అవునండి, అనుకున్నట్లుగానే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఓ విషాదకరమైన సంఘటన. ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో తల్లి పాత్ర ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు గడించి ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి సీనియర్ మోస్ట్ సీరియల్ యాక్ట్రెస్గా తల్లిగాను అమ్మమ్మగా బామ్మగా అలరిస్తోంది గత 5 దశాబ్దాలుగా. అలాంటి ప్రముఖ సీరియల్ నటిమణి సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇక లేదు. మరింతకీ ఆవిడ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆవిడ ఎవరో కాదండి, విజయలక్ష్మి గారు. ఈవిడ తమిళ చిత్ర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని నటిమణి. చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి. స్కూల్లో ఉన్న రోజుల్లోనే నాటకాలు వేస్తూ ఉండేది. అలా వయసు పెరుగుతున్న కొద్దీ స్టేజ్ ఆర్టిస్ట్గా ఎన్నో స్టేజ్ షోస్ ద్వారా తమిళ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తన సినీ కెరియర్ని తమిళ్లో ఓ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ప్రారంభించింది. సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో వదిన పాత్రల్లో మరియు అక్క పాత్రల్లో నటించిన ఆవిడ ఆ తర్వాత వెండితెర మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి సన్ టీవీలో ప్రసారమైన ఎన్నో తమిళ సీరియల్స్లో తల్లిగా, అక్కగా, బామ్మగా, నాయనమ్మగా నటిస్తోంది. ఇక విజయలక్ష్మి గారు నటించిన సీరియల్స్లో భారతి కన్నమ్మ, శ్రావణం, మీనాక్షి ఇలా చెప్పుకుంటూ పోతే తమిళ్లో దాదాపు 60కి పైగా సీరియల్స్లో నటించింది. ప్రస్తుతానికి అమ్మమ్మ, బామ్మ పాత్రలను అలా కేవలం బుల్లితెర మీద మాత్రమే కాకుండా వెండితెర రంగంలోకి అడుగుపెట్టిన ఈమె సపోర్టింగ్ యాక్ట్రెస్గా కమల్ హాసన్, రజనీకాంత్లకి తల్లిగా, వదినగా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. ముఖ్యంగా తమిళ్లో వచ్చి తెలుగులో డబ్ చేయబడ్డ తూర్పు వెళ్లే రైతు సినిమాలో కూడా నటించింది ఈమె. అలా సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆవిడ వయసు 70 ఏళ్ళు. గత కొన్నాళ్లుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. కానీ దురదృష్టవశాత్తు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ వార్త బుల్లితెర రంగాన్ని మరియు వెండితెర రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతోంది. విషయం తెలిసిన వెంటనే తమిళ చిత్రసీమ రంగానికి చెందిన ఎందరో సీనియర్ సినీ సెలబ్రిటీస్ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఇక బుల్లితెర రంగానికి చెందిన ఎందరో ఆర్టిస్టులు ఒక మంచి నటిని కోల్పోయాము, సొంత నానమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటారు మాతో అంటూ ఆవిడతో కలిసి నటించినప్పుడు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. వరుస విషాదకరమైన వార్తలు ఏర్పడుతున్న నేపథ్యంలో బుల్లితెర రంగంలోనూ వెండితెర రంగానికి కావాల్సిన ప్రముఖ నటిమణి ఇక లేదు. మరింతటి విషాదం నుంచి ఆమె కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ ప్రముఖ నటిమణి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.